ఓవరాల్గా నీ రీప్లేస్మెంట్ తర్వాత వచ్చే కామనెస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద నీ. ఓకే, నీ మూమెంట్ కొంచెం తగ్గిపోదు. ఓకే, దట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ 15% ఆఫ్ ద పేషెంట్స్. ఆ స్టిఫ్నెస్ వచ్చిందనుకోండి, మీకు ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే మ్యానిపులేషన్ అని చేస్తాం. అయితే మనకి డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి నీ మూమెంట్ 0 నుండి 90 degrees ఆర్ 95 degrees వరకు వచ్చిందనుకోండి, మన పనులన్నీ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళడం కానీ, స్టేర్ క్లైంబింగ్ కానీ, బైక్ నడపడం కానీ, తర్వాత బస్సులో ఎక్కడం దిగడం కానీ, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో స్టిఫ్నెస్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఫిజియోథెరపీ. సో ఆ స్టిఫ్నెస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫిజియోథెరపీ. సర్జరీ అయినాక నేను రొటీన్గా ఐ రికమెండ్ ఆల్ మై పేషెంట్స్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 month ఆఫ్ ఫిజియోథెరపీ. ఆ ఫిజియోథెరపీలో కూడా యూ షుడ్ నాట్ డూ ప్యాసివ్. గట్టిగా ఫిజియోథెరపిస్ట్ పుష్ చేశారనుకోండి, నొప్పి ఎక్కువైపోయి భయపడిపోతారు పేషెంట్స్. అలా కాకుండా యాక్టివ్ అండ్ అసిస్టెడ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. యాక్టివ్ అండ్ అసిస్టెడ్ ఎక్సర్సైజ్ తోటి మూమెంట్స్ అన్నీ నార్మల్గా వస్తాయి. రెండో కాంప్లికేషన్ వచ్చేసి స్వెల్లింగ్ ఆఫ్ ద జాయింట్. స్వెల్లింగ్ ఆఫ్ ద జాయింట్ చాలా మందికి అప్ టు 3 months వరకు ఉండొచ్చు. ఆ స్వెల్లింగ్ అనేది దానంతరదే వెళ్ళిపోద్ది. జాయింట్తో పాటు లెగ్ స్వెల్లింగ్ కూడా ఉండొచ్చు. మూమెంట్స్ ఇంప్రూవ్ అయ్యి విత్ టైమ్ ఇన్ 3 months టైం స్వెల్లింగ్ అంతా రిజాల్వ్ అయిపోద్ది. ముందర ఇక్కడ స్కిన్ కింద కట్ చేస్తాం కాబట్టి ఈ బయట వైపు కొంచెం స్పర్శ తగ్గిద్ది. అది కొంతమందిలో ఉంటుంది. బట్ దానివల్ల మీ ఫంక్షనాలిటీ ఆఫ్ ద జాయింట్ పైన ఏ ఎఫెక్ట్ ఉండదు. సో నార్మల్ వాకింగ్ చేసుకోవచ్చు, మూమెంట్స్ నార్మల్గా ఉంటాయి, స్టెబిలిటీ అంతా బాగానే ఉంటుంది. ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద జాయింట్ అంటాం. ఒకవేళ టెక్నికలీ ఏమన్నా ప్రాబ్లం ఉందంటే, లిగమెంట్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేదనుకోండి, జాయింట్ అన్స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది వి సీ ఇన్ లెస్ దాన్ 1 to 2% ఆఫ్ పేషెంట్స్. ఒకవేళ అలా అయిందనుకోండి, దెన్ ఫస్ట్ వీ ఆల్వేస్ ట్రై విత్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, దెన్ దే మే నీడ్ ఎ రివిజన్ సర్జరీ. దాంట్లో కూడా ఇన్సర్ట్ ఒకటి ఉంటుంది, అది చేంజ్ చేయడం కానీ, అది దేనివల్ల ఇన్స్టెబిలిటీ వచ్చిందో చూసి దాన్ని వీ నీడ్ టు కరెక్ట్ ఇట్.